ఎవరూ పట్టించుకోనటువంటి బట్ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన వాటిని మోడీ సర్కార్ వచ్చాక పట్టించుకుంటోంది. ఉద్యోగులు, సంస్థల యజమానులు ఇట్లాగా ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి ప్యాకేజీ అదే కీలకం. ఏదైతే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో తొలిసారి నమోదైన వాళ్ళని దృష్టిలో ఉంచుకుని ఓ పథకం అమలు చేస్తారు. కొత్తగా ఉద్యోగాలను చేరిన వాళ్ళకి 15,000 మొత్తాన్ని 2 వాయిదాల్లో చెల్లిస్తారు. 1,00,000 వరకు వేతనం పొందే ఉద్యోగులు అర్హులు. తొలి వాయిదా మొత్తాన్ని ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత రెండో వాయిదాని ఏడాది సర్వీస్ పూర్తిగా చెల్లిస్తారు. కొత్త ఉద్యోగుల్లో పొదుపు అలవాటు ప్రోత్సహించేందుకు కేంద్రం చెల్లించే ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా మదుపు చేస్తారు. ఆ మొత్తాన్ని ఉద్యోగి తర్వాత దశలో ఉపసంహరించుకోవచ్చు. ఆధారిత విధానం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో చెల్లింపులు జరగబోతున్నాయి. అంటే సామాన్యుడికి నేరుగా చిరు ఉద్యోగికి ప్రయోజనం చేకూర్చబోతుంది ప్రభుత్వం. ఇది అద్భుతమైనది. బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు, బీజేపీ కూటమి వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అదనంగా కొలువులు కల్పించే యాజమాన్యాలకి ఈఎల్ఐ పథకం కింద